అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్కారం చలసాని శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. సార్, కేజ్రీవాల్ గారు అరెస్ట్ ఉన్నట్లుండి ఎలక్షన్స్ టైంలో మరి ఆయన ఏమన్నా ఎదురు తిరుగుతారనో లేకపోతే ఆ పార్టీ ఏమన్నా ఢిల్లీలో దెబ్బతీస్తుందనో తెలియట్లేదు. కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేశారు. మద్యం కుంభకోణంలోనూ ఒక్క ఈడీ కేసుతో అరెస్ట్ చేశారు. 10 పైన ఈడీ కేసులు ఉన్న కొంతమంది నాయకులు ముఖ్యమంత్రులుగా ఉన్న కనీసం టచ్ కూడా చేయట్లేదు. ఏకంగా కార్టూన్స్లో కూడా వచ్చేస్తుంది. బ్రదర్, మీరు ఎలా కాపాడుకుంటున్నారు? మీ మీద అన్ని ఈడీ కేసులు ఉన్నా చిన్న ఒక్క కేసుకే ఆలాడిపోతున్నారు పెద్ద పెద్ద ముఖ్యమంత్రులందరూ అనేసి. ఏంటి సార్, ఎలా చూడాలంటారు ఈ కేజ్రీవాల్ గారి అరెస్ట్ని? మీ విశ్లేషణ చెప్పండి సార్. దీనికి కర్సన్ భాయ్ పటేల్ గారు కారణం. ఆయన నిర్మా కంపెనీ ఓనర్ అనమాట. ఓకే. వాషింగ్ పౌడర్ నిర్మా లాగా బీజేపీలోకి వెళ్ళినాళ్ళు పరిశుద్ధులే, తెల్లని తళతళలాంటి తెలుపు, మరింత తెల్లని తెలుపుతో పరిశుద్ధులే వచ్చేస్తారు. వాళ్ళు బయట పార్టీలు ఉంటే ఇదే కేజ్రీవాల్ గారు ఆయనతో చేతులు కలిపితే ఎన్నిసార్లు బెదిరించి చెప్పారు కదా ఆయన. ఇవాళ నిర్మలాగా తెల్లగా మెరిచేవారు. ఈ దేశంలో మరొకసారి చెప్తున్నాను, ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రమాదంలో పడింది, రాజ్యాంగ వ్యవస్థ ప్రమాదంలో పడింది. మతాన్ని అడ్డం పెట్టుకుని రెచ్చగొట్టుకుని వాళ్ళేదో దేవుడిలాగా దేవతలాగా వాళ్ళు చేసే పరిస్థితి గమనించండి. ప్రజాస్వామ్యాన్ని జరగబోయే ఆఖరి ఎన్నికలు వాళ్ళ కేజ్రీవాల్ గారి అరెస్ట్ లో నేను ఆయన నేరం చేయలేదని చేశారని చెప్పడానికి మనం ఒక టైప్ జర్నలిస్టులు కాదండి. వీళ్ళే నిర్ణయిస్తారు, వీళ్ళే శిక్ష వేస్తారు, వీళ్ళే ఉమ్మలు కూడా వేసేస్తారు. ఇలా ఏ శిక్ష కూడా చెప్పేస్తారు, మనం కాదు. అందుకని ఆయన నేను దాంట్లో సపోర్ట్ చేయను, వ్యతిరేకించాను. కానీ వీళ్ళు కక్ష సాధింపు చర్యలు పీక్స్ చేరుకున్నాయి. 1 షాట్ 4 బర్డ్స్ పెట్టారు. 1 షాట్ కేజ్రీవాల్ మీద పెట్టారు. అందులో ఒక బర్డ్ ఆయన, రెండో బర్డు ఆవిడ ఎవరో మన కవిత గారు, మూడో బర్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయసాయి రెడ్డి గారి అల్లుడు గారు తమ్ముడు, ఆయన అరెస్ట్ చేసి శరత్చంద్ర గారు. 4గో బర్డు ఇవాళ తెలుగుదేశంలో పంపించిన మాగుంటి శ్రీనివాసరెడ్డి గారు అరెస్ట్ చేసిన అప్రూవర్గా మారిన రాఘవరెడ్డి గారు, ఒంగోలు క్యాండిడేట్. అంటే 4 పార్టీలు ఒక దెబ్బతో చేతిలోకి వచ్చిన వాహ్ వాహ్ మోడీ వాహ్ వాహ్ తాజ్ లాగా అద్భుతంగా గవర్నీలు మోదీజీ చేసిన మామూలు దెబ్బ తగలేదండి మిగతా దానికి. దీనికి గొప్పగా అనుకున్నారు. ఖచ్చితంగా మిగతా వాళ్ళు ఎవరు ఉండిచ్చే ప్రశ్న లేదు. ఈ దేశంలో గుమా వ్యాపారులు మాత్రం ఉండే ప్రశ్నగా ఉంది. వాళ్ళ కేజ్రీవాల్ గారిని ఎన్ని రోజుల నుంచండి ఏడిపించేది. మనీష్ సిసోడియా గారు వన్ ఆఫ్ ద బెస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్స్ ఇన్ ద కంట్రీ. ఇతర దేశాల వాళ్ళు కూడా వచ్చి చూసుకునే అంత అద్భుత విధానాన్ని డెవలప్ చేశారు. అక్కడ ఎమ్మెల్యేలు నోటీస్ బోర్డులో పెట్టేవారు, మమ్మల్ని గవర్నమెంట్ స్కూల్లో సీట్ల గురించి రావద్దు, కాబట్టి ప్రైవేట్ స్కూల్లో సీట్లు ఇప్పిస్తామని. అంత అద్భుతంగా వెళ్ళిన ఆయన సంవత్సరాల నుంచి జైల్లో పెట్టి హింసిస్తున్నారు. కేజ్రీవాల్ గారు ఒక్కళ్ళే నిలబడితే గట్టిగా ధైర్యంగా, ఎందుకంటే ఢిల్లీలో కుదరట్లేదు వాళ్ళకి. బయటకు రాగానే గౌరవనీయులు మోదీ గారు ఉత్తరప్రదేశ్ని ఆక్యుపై చేశాం, గుజరాత్ ఇద్దరు వెళ్ళి, కానీ ఢిల్లీని ఎందుకు కొట్టలేకపోతాం అనేది అర్థం కావట్లేదు. ఢిల్లీని కొట్టలేకపోయారు. అక్కడ జరిగిన ఎంసీడీ ఎన్నికల్లో కూడా మొత్తం 3 కార్పొరేషన్లు ఓడిపోవడం జరిగింది. దాంతో ఎన్ని విధానాలు ప్రయత్నించారంటే, ఒకసారి ఆ పాత ఆయన్ని అన్నా హజారే గారి, మేము తెలియక ఆ రోజు ఇండియా అగెన్స్ట్ కరప్షన్ అని ఆయనతో పాటు ఉద్యమంలో పాల్గొన్నాం. ఇవాళ తప్పు తెలుసుకున్నాం. ఆయన కూడా ఉత్తర భారతీయ జనతా పార్టీలో ఒక స్పూన్ గానో మారిపోయారని చెప్పి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆయన దేశంలో అవినీతి కనపట్ల. కేజ్రీవాల్ గారి మీద రాగానే టైక్ మరి బయటకు దేనికి వచ్చాడు ఆయన. అవును సార్, దేశంలో అంతా బ్రహ్మాండం కనబడుతుంది, అందరు ముఖ్యమంత్రులు గొప్ప కనబడుతున్నారు. ఆయన మహారాష్ట్రలో ముఖ్యమంత్రులు గొప్ప కనపడుతున్నారు, ప్రపంచంలో అందరూ కనపడుతున్నారు. ఒక కేజ్రీవాల్ గారి విషయంలో తైకి నిద్రలు వేసి డాన్స్ కడతా వచ్చారు ఆయన. ఎస్, ఆ తప్పు మాట పెద్ద ఆయన అంటామని కాదు, ఎందుకంటే ఆయనతో మేము కలిసి పనిచేయడం గొప్పగా భావించాం. ఇవాళ మిగతా ఎక్కడ ఈ ఒక ముఖ్యమంత్రిని, రెండో ముఖ్యమంత్రిని హేమంత్ సోరెన్ గారిని 6.2 ఎకరాల కేసులో అరెస్ట్. రెండో ముఖ్యమంత్రి రాజీనామా చేసి ఆయనకి ఇచ్చారు, వేరే వాళ్ళకి. ఈయనేమో ఇది. దయచేసి గమనించండి, ప్రజాస్వామ్యం ఆఖరి పతన దశలో ఉంది. తెలియకుండా మతాన్ని అడ్డం పెట్టుకొస్తున్నారు. ఇవాళ కేజ్రీవాల్ గారు రేపొద్దు ఇంకొకళ్ళు అవుతారు. అందరూ గజగజలు ఆడుతూ ఉన్నారు మిగతా ముఖ్యమంత్రులు. వాళ్ళ ఇది చాలా ప్రమాదకరం అండి. ఇది మనం ఒక ప్రజాస్వామ్యాన్ని కాపాడితే మీరు అందరూ కలిసి ఆలోచించుకోండి. ధన్యవాదాలు సార్. ఇక మీరు చెప్పినట్టు అన్నా హజారే గారు లాంటి వాళ్ళకి కూడా కేవలం ఈ ఒక్క కేసు తప్ప ఏ కేసు కనపడకపోవడం అనేది చాలా కిరణ్ బేడి గారిని పారాషూట్ చేయించారు. కిరణ్ బేడి గారిని పారాషూట్ ఆయన దాంట్లో చీల్ చేశారు. యోగేంద్రనాథ్ గారు పక్కన నిలబడున్నారు, వేరే సంగతి. చీల్ చేసి ఇవాళ నేను అప్పుడే చెప్పాను, ఇంకెవరూ చెప్పలే. ఆయన ప్రపంచం లోక్పాల్ మోడీ గారి గురించి మాట్లాడాల. దుర్మార్గం అండి. చూద్దాం, లెట్ us wait and see శ్రీనివాస్ గారు.
చూద్దాం సార్. కొన్నిసార్లు అన్నీ మితిమీరిపోయినప్పుడు కాలమే సమాధానం చెప్తుంది. చూద్దాం మరి ఈసారి ప్రజలు కాలం అన్నీ కలిపి సమాధానం చెప్తాయేమో ఆశిద్దాం.